వెల్కమ్ టు యోగస్టాక్. అందరూ బాగున్నారు కదా. నిన్న మనం ఒక వీడియో చూసాం కదా, ఇది మన వార్ మెమోరియల్ దగ్గర వాషింగ్టన్ డీసీలో డ్యాన్స్ చేశానని చెప్పేసి మాధురాజు, తర్వాత ఇంకొక అమ్మాయి, వీళ్ళ సోషల్ మీడియా ప్రొఫైల్స్ మోరార్లెస్ అన్నీ యాక్చువల్గా క్లోజ్ అయిపోయినాయి. వాళ్ళన్నీ డిలీట్ చేసేసారు. దీని మీద ఒక రకంగా చాలా సీరియస్గానే వచ్చింది బ్యాక్లాష్. ఎందుకంటే మెయిన్ ఎక్కువ అమెరికన్స్తో పాటు మన వాళ్ళు కూడా దీన్ని బాగా హైలైట్ చేశారు. అతన్ని జాబుల నుంచి తీసేయాలని చెప్పేసి ఎక్స్పోస్ట్లో విపరీతమైన కంపెనీ మీద ప్రెషర్ తీసుకురావటము, తర్వాత సోషల్ మీడియాలో అందరూ వాళ్ళ గురించి మాట్లాడడము, దాంతో వీళ్ళు అమెరికా ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు వాళ్ళ వీసా గురించి రివ్యూలు చేస్తున్నారు, అది ఇది వాళ్ళని డిపోర్ట్ చేశారని కొంతమంది అంటారు, చేస్తున్నారని కొంతమంది అంటారు. అసలు ఫస్ట్ వాళ్ళు డిపోర్ట్ అవుతారా అయ్యారా అనేది క్లారిటీ ఎక్కడ లేదు. కానీ మొత్తానికైతే దే మే ఫేస్ డిపోర్టేషన్ అని అయితే మాత్రం డెఫినెట్గా ఉంది, దాంట్లో డౌట్ అయితే లేదు. ఎందుకు ఉంది డిపోర్టేషన్ అంటే వార్ మెమోరియల్ దగ్గర డ్యాన్స్ చేయటం ఇల్లీగలా, చేస్తే డిపోర్ట్ చేస్తారా, దాని గురించి డిపోర్ట్ చేశారా? సో ఒకవేళ చేసింటే వాళ్ళు నిజంగా డ్యాన్స్ చేయటం వల్ల డిపోర్ట్ అయ్యారా అంటే నో. యాక్చువల్గా దీంట్లో తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. H1B వీసా మీద ఉన్నటువంటి వాళ్ళు వెరీ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, అతనికి నేను కొన్ని ఇక్కడ మీకు స్క్రీన్ షాట్లు అవి పోస్ట్ చేస్తా. ఆ మధురాజ్ అనేటువంటి పర్సన్కి డల్లాస్లో ఒక డ్యాన్స్ స్టూడియో ఉందట. ఆ డ్యాన్స్ స్టూడియోలో అతను $15 to $20 ఏదో సంథింగ్ పర్ అవర్ మనీ మేక్ చేస్తూ, అంటే అతను H1B వీసా మీద ఉంటూ ఒక కంపెనీలో సంథింగ్ ఏదో జాబ్, నెట్వర్క్ సమ్ రిలేటెడ్ జాబ్ ఏదో చేస్తున్నట్ట. జాబ్ చేస్తూ ఆన్ టాప్ ఆఫ్ దట్ ప్రైవేట్గా ఒక స్టూడియో నడిపిస్తూ ఈ టిక్టాక్లో వీడియోలు పోస్ట్ చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి సోషల్ మీడియాలో ఉన్నటువంటి, అంటే జనరల్గా అందరూ పోస్ట్ చేస్తూ ఉంటారు కదా, అంటే ఇతని ప్రొఫైల్ డిలీట్ చేయకముందే టక చాలామంది స్క్రీన్ షాట్లు తీసేసుకున్నవి అవి ఇవి సోషల్ మీడియాలో వచ్చేసినాయి, విపరీతంగా వచ్చేసినాయి ఆల్రెడీ. ఆయన డ్యాన్స్ స్టూడియో గురించి, డ్యాన్స్ స్టూడియో ఎక్కడుంది ఏంటి, వాళ్ళ ఆ ఫోటోలు ఈ ఫోటోలు అన్నీ విపరీతంగా కామెంట్లు ఎక్కడెక్కడ మొత్తం వచ్చేసినాయి.